హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో టోటల్గా పార్టీవేర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్తో ఉందండి. ఫుల్ పార్టీవేర్ సారీ ఇది. దీనికి చూసినట్లయితే బేస్ మొత్తం కూడా మనకి టోటల్ సారీ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న లేస్ వర్క్ టైప్లో తీసుకున్నారు. తర్వాత బనారస్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో మనకి ఒక డిజైన్ ఇచ్చినటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్తోనే ఒక టర్నింగ్ క్రీపర్ లాగా వచ్చే చిన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ డిజైన్ మిస్ చేసి ఓన్లీ పింక్ కలర్ బోర్డర్ మాత్రమే మనకి కింద బోర్డర్లో కంటిన్యూ చేశారు. 3 సైడ్స్ కూడా సేమ్ డిజైనర్ బోర్డర్ అయితే కామన్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చి 1 సైడ్ మనకి ఆ పింక్ కలర్ అనేది టోటల్ గా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. దానిపైన ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. అది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కొంచెం బిగ్ సైజ్ లో 10 to 15 ఇంచెస్ ఉండేటట్లుగా మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ పైన చిన్న చిన్న బూటీస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బడ్స్ టైప్ లో తీసుకున్నారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే ఈ సారీకి మనకి డబుల్ బ్లౌజ్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ఇంతకు ముందు మనం కింద పార్ట్ లో ఏదైతే ప్లెయిన్ బోర్డర్ చూసామో ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నారు. ఇంకొక బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ గా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన బోర్డర్లో ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో కొంచెం గోల్డ్ కలర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్, ఆ మెటీరియల్ని యాజ్ టీస్గా మనకి సేమ్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. మనం బ్లాక్ కలర్తో పైపింగ్ ఏదైనా చేయించుకోవచ్చు. అంటే ఒకటే సారీ కానీ మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఫుల్ డిజైనర్ సారీ కాబట్టి రీజనబుల్ ప్రైస్కే ఉంది. 2900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా మనకి ఫుల్ పార్టీవేర్ సారీ అండి. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. షార్ట్ పళ్ళు అయినా కూడా ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి అంటే 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. పైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో నక్కీ టైప్లో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి రెడ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మొత్తం కూడా పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్తో సర్కిల్స్ వచ్చేటట్లుగా ఒక డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళు అనేది మనకి సపరేట్గా చూపించాలి కాబట్టి వేరియేషన్ అనేది పళ్ళులో ఏంటంటే మనకి క్రీమ్ కలర్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. 0 సైజ్ నెటెడ్ మెటీరియల్. ఆ నెటెడ్ మెటీరియల్ పైన మనకి సిల్వర్ కలర్ నక్కి గోల్డ్ కలర్తో మనకి పిటాయి వర్క్తో మొత్తం సర్కిల్స్ టైప్లో ఒక బిగ్ సైజ్లో డిజైన్ ఇచ్చారనమాట. మధ్యలో మనకి రెడ్ కలర్ కుందని ఇచ్చారు. ఇట్లా మనకి ఒక 5 బంచెస్ టైప్లో మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ ఏదైతే షోల్డర్ పార్ట్లో చూసామో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో నక్కి డిజైన్ సేమ్ డిజైన్ మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఓన్లీ చిన్న బోర్డర్ లాగా మాత్రమే క్రియేట్ చేశారనమాట. సారీ మొత్తం చూసినట్లయితే మనకి షిఫాన్ మెటీరియల్ వస్తుంది. క్రేప్ షిఫాన్ మెటీరియల్. దీనిపైన మనకి టోటల్గా జరీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ లేకుండా అంటే వితౌట్ ఫ్లవర్స్తో ఓన్లీ క్రీపర్ని మాత్రమే మనకి క్రియేట్ చేశారు. ఇది 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో కంటిన్యూ చేశారు. తర్వాత షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ తర్వాత మనకి కుచిళ్ళ పార్ట్ వచ్చేసరికి టోటల్గా ఇది గాగ్రాకం సారీ కింద చెప్పొచ్చండి. మనకి ఏంటంటే మొత్తం ఇక్కడ బెల్ట్ టైప్లో మనకి డిజైన్ చేసేసి మనకి గాగ్రాని అంటే 1 మినిట్ సారీ అంటారు కదా, సేమ్ అదే టైప్లో మనం కుచ్చిళ్ళు పెట్టుకునే అవసరం లేకుండా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి బనారస్ మెటీరియల్ ఇచ్చారనమాట. దానిపైన అంతా కూడా మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్ బూటీస్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే మెటీరియల్ చూసామో నెటెడ్ మెటీరియల్, ఆ నెటెడ్ మెటీరియల్ని కింద దామన్ పార్ట్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఇట్లా వి షేప్లో డిజైన్ చేసి ఆ క్రీమ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా దాంట్లో ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాం కదా సేమ్ నక్కీ డిజైన్ అండ్ సర్కిల్స్ టైప్లో మనకి నక్కీ అండ్ పిటాయి వర్క్తో సేమ్ మెటీరియల్స్ యూస్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఒక కల్సెమ్ మోడల్ తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. రెడ్ కలర్ మెటీరియల్ ఏదైతే ఇచ్చారో అదే మెటీరియల్ ఇచ్చారు. అంటే ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టే. ఎందుకంటే మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ అనేది యాడ్ ఉంది కదా, క్రీమ్ కలర్ యాడ్ చేశారు కదా. బ్లౌజ్ చూసినట్లయితే రెడ్ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
కానీ చాలా డిఫరెంట్గా ఉంది. లంగావని స్టైల్ ఉంటుంది, ప్లస్ మనకి మొత్తం కూడా 1 మినిట్లో శారీ ఈజీగా కట్టేసుకోవచ్చు. అంటే కొత్తగా శారీస్ ట్రై చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. ఫుల్ పార్టీ వేర్ శారీ, 2-in-1 పర్పస్ యూస్ చేసుకోవచ్చు. 4500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బైలు కోటా మెటీరియల్. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి సన్నటి చెక్స్ లైన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ కాంబినేషన్, దానిపైన బ్లాక్ కలర్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. అటు ఇటు ఎడ్జ్లో చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ ఒకటి కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది కింద కూడా. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఏదైతే క్రీమ్ కలర్ తీసుకున్నామో క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేసి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి బుటీస్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి, 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు డిజైన్ చేశారు. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక లేయర్ లాగా మనకి బ్లాక్ కలర్ తీసుకుని దానికి పైన అంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కలర్ అనేది వేరియేషన్ ఉంటుంది. పైన టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. అంటే క్రీమ్ కలర్కి మనకి ఇక్కడ బ్లాక్ కలర్ మ్యాచింగ్ అంటే కాంట్రాస్ట్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు కదా. కింద చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఈ 2 కలర్స్ కాంబినేషన్కి తగ్గట్టుగానే మనకి పైన ఏదైతే బుటీస్లో కలర్స్ తీసుకున్నారో గ్రే కలర్, లైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ పైన ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ బ్లాక్ కలర్ కనిపిస్తుంది స్కర్ట్ బోర్డర్లో, పైన మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి, డీసెంట్ లుక్ అండ్ క్లాసీ లుక్ కనిపిస్తుంది. మరి సేమ్ బ్లౌజ్ కంటిన్యూ చేశారండి. మనకి మిడిల్ పార్ట్లో ఎలా అయితే ఉందో అదే బోర్డర్, అదే శారీ, మొత్తం అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1350 రూపీస్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్లే ఉంటుంది, కొంచెం క్రష్డ్ షిఫాన్ ఇచ్చారు. పళ్ళు అంటూ మనకి సపరేట్గా ఇవ్వలేదండి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే స్టైల్లో తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే పైన మనకి రా సిల్క్ మెటీరియల్తో చిన్న పైపింగ్ తీసుకున్నారు. తర్వాత గోల్డ్ కలర్, దానిపైన మనకి క్రీమ్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకుని దానిపైన సర్కిల్స్ టైప్లో పిటాయి వర్క్, తర్వాత అగైన్ మళ్ళీ గోట్ వర్క్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన మొత్తం కూడా క్రేప్ షిఫాన్ పైన మనకి కొంచెం సర్కిల్స్ టైప్లో ఇచ్చారనమాట. ఇది మనకి సెల్ఫ్ డిజైనింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. మనకి వేవ్స్ లాగా శారీలోనే ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. రెడ్ కలర్ పైన రెడ్ కలర్తో ఉంటుంది. కింద వచ్చేసరికి పీచ్ కలర్ పైన పీచ్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఈ 2 కలర్స్లో కూడా మనకి టోటల్గా ప్లెయిన్ తీసుకున్నారు, ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వకుండా మెటీరియల్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి హైలైట్ ఏంటంటే ఈ శారీకి బోర్డర్ అండి, పీచ్ కలర్, క్రీమ్ కలర్, కింద చూసినట్లయితే టోటల్గా బ్లాకిష్ గ్రే కలర్ తీసుకున్నారు. ఈ 3 కలర్స్ పైన కూడా మనకి పైన 2 కలర్స్ పైన పీచ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ పైన మనకి పీచ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అలాగే కింద మనకి గ్రేయిష్ బ్లాక్ ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్ పైన టోటల్గా కాంట్రాస్ట్ కలర్ అంటే మనకి జరీ కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగోస్ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ హెవీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి టోటల్గా రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి, అంటే ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా. కింద గ్రే కలర్లో డిజైన్ వచ్చింది కదా శారీలో, ఆ డిజైన్ ఇవ్వకుండా మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారనమాట. షేడ్స్ అయితే సేమ్ కంటిన్యూ చేశారు, కాకపోతే ప్లెయిన్ ఇచ్చేసారు. కింద బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఉన్నటువంటి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఉప్పాడ సీకో మెటీరియల్ అండి. శారీ అలాగే పళ్ళు అంతా కూడా మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ తీసుకున్నారు. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే మనకి డిజైన్ చేశారు. దీనిపైన అంతా కూడా బంచెస్ స్టైల్లో చిన్న చిన్న బుటీస్ని కంటిన్యూగా ఇచ్చారనమాట. అంటే క్రీపర్ టైప్లో యాడ్ చేయకుండా సపరేట్గా మనకి బుటీస్ లాగా క్రియేట్ చేశారు. ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే సేమ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైననే మనకి జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. టోటల్గా మనకి జరీ వచ్చింది. ఈ శారీలో గోల్డ్ జరీతో పాటు మనకి
సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూద్దాం. పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే టోటల్గా ఎక్కడా కూడా గోల్డ్ కలర్ అనేది రాకుండా ఎక్కువ మనకి ఎలివేట్ అయ్యేది సిల్వర్ జరీ వచ్చేటట్లుగా తీసుకున్నారు. అక్కడక్కడ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డాట్స్ కూడా ఇచ్చారు. మొత్తం పైన బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద మనకి గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చేసి ఆ తర్వాత మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ వచ్చి లోపల మనకి గోల్డ్ జరీ యాడ్ చేశారు. ఇంకొక ఫ్లవర్ టోటల్గా గోల్డ్ జరీ వచ్చి లోపల సిల్వర్ జరీ యాడ్ చేశారు. అలాగే లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్గా అనమాట, ఒకటి సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరీతో టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దాని పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 2 జరీస్ కూడా మిక్స్ చేసి ఒక చిన్న బోర్డర్ని యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. లోటస్ బర్డ్స్ అంటే ఇది ఫుల్ ఫ్లవర్ కాదు, అలాగని బడ్ కాకుండా మీడియం రేంజ్లో మనకి డిజైన్ చేశారు. లోపల బడ్ స్టైల్లో అంతా కూడా మనకి ఒక డ్రాప్ టైప్లో సిల్వర్ జరీ ఇచ్చారు. ఈ మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ పెటల్స్ అండ్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ ఇచ్చారు, గోల్డ్ జరీ. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మెటీరియల్, కాకపోతే మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారండి. అంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు. ఏదైనా పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి డాట్స్ ఇచ్చారు కాబట్టి బోర్డర్స్లో ఈ శారీలో ఆ కలర్ కాంబినేషన్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ సిల్క్ అండి. ఇది శారీ నేమ్ వచ్చేసి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ శారీ అంతా మనకి బ్లాక్ కలరే ఎక్కువ ఎలివేట్ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఎల్ షేప్లో అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఒక బిగ్ సైజ్లో రెడ్ కలర్ బోర్డర్, టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ మెటీరియల్, కాకపోతే కలర్స్ అనేది మాత్రమే మనకి చేంజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే సేమ్ అండి, మనకి పళ్ళులో రెడ్ కలర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో దాంట్లోనే మనకి కొంచెం స్మాల్ సైజ్లో బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన షోల్డర్ పార్ట్లో మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద చూసినట్లయితే సేమ్ సైజ్ ఉంటుంది బోర్డర్, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేశారు. పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ కాంబినేషన్తో కింద బోర్డర్ ఇచ్చారు. ఈ 3 కలర్ అంటే 2 కలర్స్ బోర్డర్స్ 3 సైడ్స్ కూడా మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా బోర్డర్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఆ తర్వాత కింద బోర్డర్కి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ ఉంటుంది. రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. అంటే వేవ్స్ లాగా కనిపించే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ టర్నింగ్ క్రీపర్ అనేది ఈ శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో ఇంకొక డిజైన్ కూడా ఉందండి. బ్లాక్ కలర్ కాంబినేషన్కి చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా మనకి ఒక డ్రాప్ టైప్లోనే ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ అంటే 2 డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశారు. కలర్స్ సేమ్ ఉన్నా కూడా 2 డిఫరెంట్ మెటీరియల్స్. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ నెక్కి, ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ బోర్డర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఎటువంటి డిజైన్స్ కూడా ఇవ్వలేదు. మనం బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. జూట్ సిల్క్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో డిజైన్ చేశారు. చాలా సాఫ్ట్ మెటీరియల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ గ్రీనిష్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. దానిపైన చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ సెల్ఫ్ లైన్స్ కూడా కనిపిస్తుంది. బ్లాక్ కలర్తో ఒక లైన్ కూడా ఇచ్చారు, అంటే క్రాస్ లైన్స్ టైప్లో తీసుకున్నారు. దీనిపైన మొత్తం కూడా మనకి ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ యాడ్ చేస్తూనే మధ్యలో అక్కడక్కడ అవుటర్ లైన్ లాగా ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే లీవ్స్ పార్ట్ కూడా మొత్తం కూడా మనకి లీఫ్ ఏ కలర్ అయితే ఉంటుందో శాప్ గ్రీన్ కలర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కలర్ కాంబినేషన్తో ఉంటుంది. మల్టీ కలర్ కాంబినేషన్స్ అనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ దీంట్లో ఏదైతే కలర్ తీసుకున్నారో దీంట్లో వన్ ఆఫ్ ది కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ కలర్ కాంబినేషన్తో మనకి ఒక బోర్డర్ టైప్లో ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా దాంట్లోనే మళ్ళీ మనకి సెల్ఫ్ లైన్స్ కూడా కనిపిస్తుంది. సన్నటి లైన్ ఒక పోగుతోని మనకి మొత్తం కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ కనిపించే విధంగా తీసుకున్నారు బ్లాక్ కలర్తో. శారీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. లైట్ కలర్స్ కాంబినేషన్ పైన బ్యాక్గ్రౌండ్లో మనకి డార్క్ కలర్తో మంచి కలర్స్ కాంబినేషన్తో పింక్ అండ్ పీచ్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. మనకి బోర్డర్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి సేమ్ మెటీరియల్ని బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదండి. ఈ శారీలో వచ్చిన బోర్డర్సే మనకి అంటే సేమ్ కలరే వచ్చింది కాబట్టి బోర్డర్ అనేది సపరేట్గా తెలియడం లేదు. పింక్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ శారీ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1000 రూపీస్కే అవైలబుల్ ఉంది. నెక్స్ట్
శారీ వచ్చేసరికి ఫుల్ డిజైనర్ శారీ అండి. కోరా సిల్క్ మెటీరియల్ ఉంటుంది, గ్లాసీ లుక్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఈ శారీలో ఏ కలర్స్ అయితే మిక్స్ ఉన్నాయో అదే కలర్ కాంబినేషన్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. పింక్ కలర్ కొంచెం బిగ్ సైజ్ బోర్డర్, స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్, సేమ్ ప్లెయిన్ బోర్డర్స్. టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బోర్డర్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో అలాగే శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ చిన్న బడ్ టైప్లో తీసుకున్నారు. లోపల వచ్చేసరికి మనకి జరీ కూడా యూస్ చేశారు, ఆరెంజ్, పింక్ అండ్ జరీ కలర్ కాంబినేషన్స్తో. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బడ్స్ లాగా డిజైన్ చేశారు. దీంట్లో హైలైట్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనకి కింద బోర్డర్ అండి బాగా హైలైట్ చేశారు. ప్లస్ 3 కలర్సే మనకి శారీలో ఏదైతే మ్యాచింగ్ ఉందో అదే కలర్స్ కాంబినేషన్తోనే టోటల్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ టైప్ లుక్లో మనకి హాఫ్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా, నీస్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ కలర్స్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో బ్లౌజ్ చూసినట్లయితే మనకి టోటల్గా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ తీసుకున్నారు. అలాగే 3 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి ఫుల్ పార్టీ వేర్ శారీ. ఇది షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి షేడెడ్తో ఇచ్చారు. పైన మనకి ఆనియన్ పింక్ కలర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి రెడ్డిష్ కలర్లోనే పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఈ 2.5 మీటర్స్ మొత్తం కూడా మనకి ఈ మెటీరియల్ పైన చిన్న చిన్న బూటీస్ మనకి గోల్డ్ కలర్ వచ్చే విధంగా, అంటే లైట్ కలర్ షేడ్లో అలాగే డార్క్ కలర్ షేడ్లో కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్ పైన కూడా మనకి సేమ్ బూటీస్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీలో హైలైట్ ఏంటంటే బోర్డర్స్ హైలైట్ అండి, ఎందుకంటే కొంచెం హెవీ బోర్డర్స్ తీసుకున్నారు. పైన మనకి బ్లూ కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత క్రీమ్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో స్మాల్ సైజ్ బడ్స్ తీసుకున్నారు. తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి పిటాయి వర్క్తో మనకి ఒక టర్నింగ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి లోపల స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. కుచ్చిళ్ళ పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్గా మనకి నెట్టెడ్ మెటీరియల్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ 0 సైజ్ నెట్ అలాగే సాఫ్ట్ నెట్ ఇచ్చారు. దీనిపైన మొత్తం కూడా మనకి హెవీగా కనిపించే విధంగా డార్క్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంది కదా, దానికి వచ్చేసరికి హెవీగా కనిపించే విధంగా గోల్డ్ కలర్తో మొత్తం టోటల్ డిజైన్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి కుందన్స్ని కూడా యాడ్ చేశారు. అలాగే కింద కూడా మనకి బోర్డర్ పైన కొంచెం హెవీ లుక్గా కొంచెం దగ్గరగా ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారనమాట. అంటే పైన కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం ఎంటీ కనిపిస్తుంది. కింద మాత్రం మనకి ఓ బోర్డర్ స్టైల్ లుక్ కనిపించే విధంగా హెవీగా తీసుకున్నారు. కుచ్చిళ్ళ పార్ట్ స్టార్టింగ్ నుంచి గ్రీన్ కలర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ పార్ట్ నుంచి మొత్తం కూడా ఎండ్ వరకు మనకి సేమ్ డిజైన్ హెవీ లుక్. శారీ పింక్ కలర్ వచ్చింది కదండి షోల్డర్ పార్ట్లో, సో దానికి కాంట్రాస్ట్ కలర్ కనిపించే విధంగా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి టోటల్గా రెయినీ లుక్ కనిపిస్తుంది, సన్నటి కొంచెం ఎంబోజ్ లుక్ డిజైన్ కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి షేడెడ్లోనే అండి, కోటా మెటీరియల్ ఇది. దీంట్లో కూడా మనకి 4 షేడ్స్, అంటే ఒక్కొక్క దాంట్లో మనకి 2 షేడ్స్ కనిపించే విధంగా వచ్చింది. మనకి పైన పార్ట్ చూస్తుంటే టోటల్గా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్లోనే పైన మనకి డార్క్, కింద వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్. అలాగే టోటల్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ షేడ్ కనిపిస్తుంది. పైన అంతా కూడా లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, కింద డార్క్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట. అంటే టోటల్గా మనకి 4 షేడ్స్ వచ్చే విధంగా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ షేడ్స్ కాంబినేషన్ ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి డార్క్ కలర్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే లైట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి సపరేట్ ప్యాచ్ వర్క్ అనేది పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. పైన గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. సేమ్ కింద కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్, ఇక్కడ మొత్తం ఆరెంజ్ ఉంది కాబట్టి మనకి పైన గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో ఇచ్చారు. కింద చూసినట్లయితే గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి దానికి కాంట్రాస్ట్ మనకి ఆరెంజ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. అలాగే శారీ మొత్తం షేడెడ్లో ఉంది కదా, దానికి 2 కలర్స్ కాంబినేషన్ పైన మనకి ఏంటంటే సపరేట్గా ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా థ్రెడ్ వర్క్ మనకి స్మాల్ సైజ్లో ఏదో టర్నింగ్ క్రీపర్ ఇచ్చామన్నట్టు కాకుండా హెవీగా బాగా కనిపించే విధంగా ఆరెంజ్ కలర్ పైన డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే కింద మనకి స్కర్ట్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో గ్రీన్ కలర్తో మనకి డిజైన్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చే విధంగా తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే
ఆరెంజ్ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మనకి అంటే ఆరెంజ్ కలర్ హ్యాండ్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు గ్రీన్ కలర్తో పైపింగ్ చేయించుకున్నట్లయితే సేమ్ మ్యాచ్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1450 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ కూడా ఇంకొక డిజైనర్ శారీ చూపించిపోతున్నాను. మెయిన్ కలర్ చూసినట్లయితే దీంట్లోనే జరీ లైన్స్ కూడా క్రీమ్ కలర్ బేస్ మీద మనకి జరీ లైన్స్ కూడా బేస్లో కనిపిస్తుంది, బేస్ మెటీరియల్లో. దానిపైన ఏంటంటే మనకి క్రీమ్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఓన్లీ అవుట్లైన్ లుక్ తెలిసే విధంగా, అంటే ఎక్కడ కూడా మనకి లోపలంతా ఫిల్ చేసి కొంచెం హెవీగా కనిపించే విధంగా కాకుండా సైలెంట్ లుక్ ఉండే విధంగా మొత్తం కూడా అవుట్లైన్తో మనకు ఒక సన్నటి క్రీపర్, అక్కడక్కడ ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏంటంటే ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కంటిన్యూ చేశారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే హెవీ బోర్డర్స్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్స్. క్రీమ్ కలర్ బేస్ శారీకి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ బేస్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి ఆల్రెడీ రెడ్ కలర్ తీసుకుని దానిపైన సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని ఒక చిన్న బోర్డర్ లాగా యాడ్ చేశారు. తర్వాత 2 సైడ్స్ కూడా మనకి పిటాయి వర్క్తో లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత బేస్ మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ డార్క్ కలర్ తీసుకుని దానిపైన వచ్చేసరికి హెవీగా లోపల మొత్తం కూడా ఫిల్ చేసే విధంగా మనకు ఒక గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ అయ్యి దాని మీద హెవీ ఫిల్లింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ బోర్డర్ అనేది ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు. అంటే మనకి బోర్డర్స్లో రెడ్ కలర్ అనేది యూస్ చేశారు కాబట్టి రెడ్ కలరే కంటిన్యూ చేశారు. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో హెవీగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఈ సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.